విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వైసీపీ చేస్తున్న వాదనలో అర్థం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొట్టుపడేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఐటీ దిగ్గజ సంస్థ రాకతో విశాఖ రూపురేఖలు మారిపోవడం ఖాయమంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. గూగుల్ డేటా సెంటర్ రావడం పట్ల రాజకీయ పక్షాల్లో రకమైన చర్చ అయితే జరుగుతోంది. కూటమి పక్షాలన్నీ కూడా మా ప్రభుత్వం గర్వకారణం అని చెప్తూ ఉండగా విపక్షం మాత్రం వైసీపీ ఇదేం పెద్ద కంపెనీ కాదని చెప్తుంది. దీని మీద మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్, ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది అమెరికా తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఎఫ్డీఐ చేయడం అనేది ఇదే ప్రథమని ఆ సంస్థ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం ఇదేం పెద్ద కంపెనీ కాదు, ఇది ఒక గొడవ లాంటిదని చెప్తుంది. మీరేమంటారు? వైసీపీ చెప్పేదానికి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్స్, ఏదో ఒకటి డిస్ట్రక్షన్ మోడ్ వాళ్ళది, వాళ్ళ మోడే డిస్ట్రక్షన్ మోడ్. సో దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ గూగుల్ సంస్థ ఒక డేటా సెంటరు అంత పెద్ద సంస్థ ఇక్కడికి వచ్చి 1,36,000 కోట్లు 32,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తోటి ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే తర్వాత ఐటీ మినిస్టర్ గారు ఇవన్నీ కష్టపడి తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సో వీ డోంట్ కేర్ ఫర్ దాట్. అంటే యూరప్, అమెరికా వంటి దేశాలన్నీ కూడా వ్యతిరేకించిన నేపథ్యంలోనే ఇక్కడ డేటా సెంటర్ అనేది వైజాగ్ వచ్చింది. ఇక్కడ కూడా చాలా వరకు పర్యావరణ పరంగానే అనేక రకాలుగా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అప్పుడు ఐటీ మినిస్టర్గా పనిచేస్తున్న గుడివాడ అమర్ చెప్తున్నారు. దట్ ఈస్ సింప్లీ బుల్షిట్. అంతేకాకుండా ఉద్యోగాలకు సంబంధించి కూడా పెద్దగా ఉద్యోగాలు రావు. కనీసం ప్రభుత్వం కూడా ఒప్పందం కుదుర్చుకున్న ఉద్యోగాల మీద పెద్దగా ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయనే దాని మీద స్పష్టత ఇవ్వలేకపోయిందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు దీని ఏదైతే డేటా సెంటర్ ఉందో, డేటా సెంటరు వలన డైరెక్ట్ ఉద్యోగాలు ఏ విధంగా రావాలి వచ్చేదానికంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే ఈ డేటా సెంటర్ ఉందో మిగిలిన ఇతర దేశాల్లో ఉన్న అదర్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు కంపెనీస్ సెటప్ చేసుకుని తద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ వస్తుంది. ఎన్ని వేలు వస్తాయా, ఎన్ని లక్షలు వస్తాయా అనేది మనము ఇప్పుడు ఊహాగానంతో నోటుకు వచ్చిన ఫిగర్స్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా ది ఎన్విరాన్మెంట్ అండ్ ఎకో సిస్టమ్ ఆఫ్ ఐటీకి సంబంధించింది టోటల్గా మారిపోతుందని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. గూగుల్ సంస్థ విశాఖపట్నానికి వచ్చింది, వైజాగ్కి వచ్చింది, వైజాగ్ గ్లోబల్కి వెళ్ళింది. అంటే ప్రపంచంలోనే ఒక ప్రముఖ పట్టణంగా వైజాగ్ వెళ్ళిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. వైజాగ్ మీరు ఒక 5 years తర్వాత రూపురేఖలు మారిపోతాయి. విశాఖ డేటా సెంటర్ మీద వైసీపీ చేస్తున్నటువంటి వాదనలో అర్థం లేదు. ఇక్కడ ఖచ్చితంగా కూడా డేటా సెంటర్ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలతో పాటు కూడా ఎంతో పర్యావరణ పరంగా ఇతర అన్ని రంగాల పరంగా కూడా ఇక్కడ చాలా అభివృద్ధి జరగబోతోంది. దాంతోపాటు కూడా మరిన్ని సంస్థలు, ప్రపంచ దిగ్గ సంస్థలన్నీ కూడా విశాఖపట్నంలో నెలకొల్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విష్ణుకుమార్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో విక్రమ్, 10 TV, వైజాగ్.